చచ్చే ముందు కూడా మారాలని లేదా ప్రేమను వారలారా? ఏ మనిషి అయినా చచ్చిపోయే ముందు బాగుంటాడు ప్రేమను వారలారా. చచ్చిపోయే ముందు ఏ పోనీలేరా అంటాడు. మనం కూడా అలానే ఉన్నాం. చచ్చిపోయే ముందు కూడా మారాలని మన లేకపోతే ఇక చచ్చిన తర్వాత మారుతానన్న అవకాశం లేనే లేదు. ఒక్కసారి పరిస్థితులను తలంచుకోండి. ఆయన కోరుకునేది ఏమీ లేదు. నీ హృదయంలో ఆయనకు చోటు. తండ్రి, నువ్వు నాకున్నావన్న ధైర్యాన్ని పొందుకో. నా కొరకు ఒకనాడు నువ్విచ్చిందే ఇది, కానీ ఈరోజు నా పరిస్థితి ఇక్కడ బాగలేదు నాయన. ఇదిగో నువ్వు మరలా నాకు అది ఇస్తున్నావు. ఇది ఇక్కడ నేను బతకలేకపోతున్నానని మరలా నువ్వు ఇస్తున్నావు. అక్కడ మాత్రం నన్నే బతికించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇంకేంటి? ఆ ప్రేమను అర్థం చేసుకోండి ప్రేమను వారలారా. ఆయన ఆలోచన అర్థం చేసుకోండి. ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోండి. ఇంకేం కావాలి? అసలు మన గురించి మనమే ఆలోచించుకోలేనంత దేవుడు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మాట్లాడకుండా ఈ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టద్దు. ఓ టీచర్ బాగా పాఠాలు చెప్తున్నాడు అనగానే పిల్లోని తీసుకొని ఆయన చేతుల్లో పెట్టి నీ ఇష్టమయ్యా వీడు ప్రయోజకుడిని చేయి అంటున్నావు. నీ పిల్లోని ఆయన చేతుల్లో పెట్టి ధైర్యంగా ఉంటున్నావు. కానీ నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఒకసారి తండ్రి నీ ఇష్టమను. ఆయన ఎంత అందంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడు ప్రేమను వారలారా. ఈ మాటలు మీ హృదయంలో నాటబడనివ్వండి. ఎవ్వరూ కూడా వేరుగా ఆలోచించడానికి వీలు లేనే లేదు. ఇదిగో ఉంటున్నది ఈ లోకం, వెళ్ళవలసింది ఆ లోకం, పెట్టబడిసవలసింది ఈ నేలలో, కూర్చోవలసింది ఆ సింహాసనంలో. ఇదిగో ఈరోజు నేల మీద కూర్చుంటున్న, కుర్చీలో కూర్చుంటున్న నువ్వు, తర్వాత నీ భవిష్యత్తు అది కావాలి ప్రేమన దేవుని పిల్లలారా. అక్కడ ఉండాలి ఆయన సింహాసనం మీద. దాని కొరకు ఏదైనా చేద్దాం. బతకడానికి కోసం ఓ పోరాటమే చేస్తున్నాం కదా, దాని కొరకు ఏదైనా చేద్దాం. ఇప్పటి వరకు చాలా వదులుకున్నాం. పాపాన్ని కూడా వదులుకుంటే ప్రేమను వారలారా ఒక ఉన్నతమైన మహాలోకం మనకుంటుంది. మన పిల్లల్ని దాని మీద మమకారాన్ని పెంచేటట్లుగా వారిలో ఆశను కల్పించి బతికేద్దాం. మనం కూడా ఆకాశాన్ని చూస్తూ ఆవల నా స్వాస్థ్యం ఉన్నది, నా లోకం ఉన్నది, దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు అని, ఏమీ లేకపోయినా తండ్రి వచ్చేస్తాను నాయన అని ఉన్న పాటున ఆయన దగ్గరికి వెళ్ళగలిగే స్థితిలోనికి మన జీవితాలు రావాలి. రక్షణ, మారు మనసు, బాప్తిస్ము, సంఘము, వాక్యము, భక్తి ఇవన్నీ మన జీవితంలోనికి రావాలి ప్రేమను వారలారా. వద్దు, కాలాన్ని అస్సలు పోనివ్వకండి. పరిస్థితులు ఎంత మాత్రం ఆశాజనకంగా లేవు.